ఒంగోలు నగరంలోని రౌప్రియా మాల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల సతీమణి దామచర్ల నాగసత్యలత, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సత్కరించారు. వైద్య రంగం నుంచి స్కిన్ కేర్ ఎండి డాక్టర్ శైలజ, మెడిక్యూర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ జోష్న, విద్యారంగం నుండి నారాయణ స్కూల్ కరెస్పాండెంట్ కొల్లా సౌజన్య, న్యాయ విభాగం నుండి నలబ్రోలు సుజాత, సేవారంగం నుండి కోటేశ్వరమ్మ తదితరులను మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఓ పెద్ద పండగలాగా చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో గత 20 సంవత్సరాల నుంచి ఇది చాలా బాగా ప్రముఖంగా తయారైంది. ఈ రోజు అనేది చాలా గొప్ప రోజు. ఇందాకే మేయర్ గారు కూడా గట్టిగా చెప్పారు నాకు ఈ రోజు మా రోజని. అందుకనే మేయర్ గారికి కూడా సపరేట్గా నా ధన్యవాదాలు చెప్తున్నాము మగవాళ్ళ తరఫున. ఎందుకంటే ఈ రోజు మేమందరం మీరు పని చేయగానే మేమే పని చేస్తామని చెప్తున్నాము. అందుకని చెప్పి వంట మేము స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాము ఈ రోజు మనకు. ఎందుకంటే ఈ రోజు మన వీర మహిళలు అంటే అసలు మన జనసేన పార్టీలో ఎంతో గొప్పగా ఉన్న ఒక పేరు ప్రత్యక్షంగా ఉంది. ఇలాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, నా పార్టీకి వెన్నుపూసలాగా వీర మహిళలు ఉన్నారని. ఎందుకంటే మీ చొరవ మీ దాన్ని బట్టి ఉంది. అందుకని చెప్పి ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మెయిన్ మా సోదరి ఈ రోజు జనార్దన్ గారు ఇంత స్పీడ్ గా ఉన్నారంటే, నేను రెండోసారి ఎంత స్పీడ్ ఉన్నారంటే నిజం మా సోదరి ఎంతో కష్టపడి ఈ అందరూ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఈ రోజు ఫస్ట్ ఫంక్షన్ గా మన వీర మహిళలకి ఎంతో ఛాన్స్ ఇచ్చి మా శిశులు అందరినీ కలిపినందుకు మీ అందరికి ఎంతో విలువిస్తున్నందుకు ఎంతో గొప్పగా ఉంది. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ రోజు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి మనం అందరూ అనుకున్నాము. ఈ వీర మహిళలు వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మాకు అన్న ఈ రోజు పెద్ద మనం ఫంక్షన్ చేసుకున్నాము, అందరూ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కరు వస్తారు అంటే ఈ రోజు మనం చిన్నగా అనుకొని మనం చాలా పెద్దగా చేసుకున్నాము. నెక్స్ట్ చాలా మంది ప్రముఖులు, డాక్టర్లు, న్యాయవాదులు అందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో రకంగా చాలా ఉంది సీరియస్ గా. ఇప్పుడు మనం ఆలోచన అనేది ఒక మహిళ ఇంట్లో బయటికి రావాలంటే ఎంతో కష్టం. కానీ మీరు లేని మేము లేము. నాకున్న ఈ రోజు మేము 40 సంవత్సరాలు నా వ్యాపారంలోకి వచ్చి నేను చిన్నతనంలో వ్యాపారంలోకి వచ్చాను. అక్కడి నుంచి నా దగ్గర ఉన్న మేజర్ గా జిఎంలు కానీ ఏజీఎంలు కానీ ప్రతి ఒక్కరు ఓన్లీ మహిళలే నా దగ్గర. మొత్తం టోటల్ అంటే దానికి మొత్తం నా బిజినెస్ పీపుల్ కి నా బిజినెస్ దానికి మూలమైన శ్రీమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు గౌరవ శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత గారికి, ఒంగోలు ప్రథమ పౌరురాలు మేయర్ గంగాడ సుజాత గారికి, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెన్నా కృష్ణ కోఆర్డినేటర్ శ్రీదేవి గారికి, ఇంకా మా వీర మహిళలకు ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీమూర్తులందరికీ కూడా ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీ శక్తి అపారం. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పారు ప్రతి మహిళ కూడా ఎదగటానికి ఒక మగాడు కావాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మగాడు వెనుక విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. కానీ స్త్రీ ఎదగాలి అంటే కుటుంబం మొత్తం అండగా ఉండాలి. కానీ ఒక మగాడు ఎదగాలి అంటే ఒక స్త్రీ అండగా ఉంటే చాలు, అది ఒక భార్య. ఎందుకంటే మగవాడు బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఇంట్లో పనులన్నీ చక్కదిద్ది పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపించి ఎంత కష్టమైనా సరే అలసిపోకుండా
ఉండే వ్యక్తి మాతృమూర్తి స్త్రీ. ఎన్ని కష్టాలైనా సరే ఒక మగాడు విజయం సాధించాడంటే ఆ మగాడి వెనక స్త్రీ ఉండాల్సిందే. స్త్రీ లేనిదే జీవితం లేదు. ఎందుకంటే ఒక అక్కగా కానీ, ఒక చెల్లిగా కానీ, ఒక కూతురుగా కానీ, ఒక తల్లిగా కానీ ఏ పిలుపు పిలిచినా స్త్రీకి మాత్రమే అది సొంతం. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా స్త్రీకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి 33% ఈ రోజు స్త్రీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. స్థానిక సంస్థల నుంచి కూడా కాకుండా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా స్త్రీలకి 33% ఇచ్చారంటే, ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో చాలా వరకు స్త్రీలు రిజర్వేషన్ అయిన దగ్గర అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితులు. ఎందుకంటే స్త్రీలు రాజకీయంగా రాణించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం స్త్రీలకి సమాన హక్కు కల్పించినటువంటి ఘనత. అలాగే ప్రతి విషయంలో కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు స్త్రీ సాధికారత ఉండాలి అని చెప్పి జనసేన పార్టీని ఆనాటి వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఈ రోజు జనసేన వీర మహిళా విభాగం పెట్టడం జరిగింది. కాబట్టి స్త్రీలు దేంట్లో కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు. నన్ను అడిగితే మగాడి కన్నా ముందుండాల్సిన స్త్రీలే. ఎందుకంటే ఇందాక మా సోదరి ప్రమిళ చెప్పింది, దామచర్ల సత్యల జనార్దన్ గారి విజయంలో సత్యలత గారు ఉన్నారు. ఎందుకంటే ఈ మాట నాతో జనార్దన్ గారు చాలాసార్లు చెప్పారు. నా ఫ్యామిలీ నేను ఏ విధంగా మనం తిరిగాము క్యాంపెయిన్కి, వాళ్ళు కూడా అంతే విధంగా కష్టపడ్డారు. మహిళలతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగారు. ఎందుకంటే మహిళలు కష్టపడితేనే ఆ మగాడి విజయం. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఉద్యోగాలు సమాన హక్కులు కల్పించుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చల్లగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి మరొకసారి మీ శ్రీమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక పెట్టిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వీర మహిళకి, రియాజ్ గారికి, రవిశంకర్ గారికి అందరికి కూడా చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ అండి. అంటే మంచి ప్రోగ్రాం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు అందరికి కూడాను. ఇప్పటివరకు అందరూ చెప్పున్నారు అంతాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి, అంతా స్త్రీ హక్కుల గురించి, సమాత్వం గురించి అంతా చెప్పేది కరెక్ట్ అండి. అందరూ చెప్పిందంతా కూడాను ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి భర్తకి భార్య సపోర్ట్ ఎంత అవసరం, అలాగే భార్యకు కూడా భర్త సపోర్ట్ అవసరం తప్పకుండా. అది లేదే ఎవరు ఏమి చేయలేం. ప్రతి ఒక్కళ్ళం కూడా అందరం కూడా అంతాను ఫ్యామిలీ సపోర్ట్. ఇప్పుడు చెప్పారు రియాజ్ గారు, కరెక్ట్. అది స్త్రీకి ఫ్యామిలీ సపోర్ట్ అంత మెయిన్. ముందు భర్తకి భార్య సహకారం సరిపోద్దు, కానీ మనందరికి ఇప్పుడు మనం బయటకు వచ్చి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది అంత ఇంత ఇదిగా రాగలుగుతున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్, మదర్ అవనివ్వండి, అత్తగారు అవనివ్వండి, ఎవరైనా సరే మన పిల్లల్ని చూసుకున్నా ఎవరైనా సరే ఆ సపోర్ట్ లేదే ఎవరు బయటకు వచ్చి ఏ పని చేయలేరు. అది నిజం, కరెక్ట్. అది ఇంకొకటి అండి, మనం చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇంకా అంటే ఆల్మోస్ట్ 80% మంది ఇప్పుడు ఆడపిల్ల అంటే మైనస్ అని, అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పి ఆలోచించి అందరూ బయటకు వచ్చారు. అమ్మాయికి కూడా మంచి చదువు కావాలి, అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఆడపిల్ల కూడా ప్రతి రంగంలోనూ ముందుండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడాను. ఇంకా ఒక 20% ఉన్నారు అలానే ఇంకా కొంచెం ఆలోచించేవాళ్ళు. అది ఇంకా పోలేదు మన సమాజంలో. దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది ఆలోచించుకోవాలి. చదువుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే మన దగ్గరికి వచ్చే వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి అంటారు. ఇప్పుడు ఎక్కడో ఏదో గవర్నమెంట్ లో చేయాలి, లేకపోతే ఏదో చూసుకుంటున్న ఆలోచనతో మనం ఉండకూడదు. ఏదైనా కొంచెం మంది ఇంకా ఆలోచిస్తున్నారు ఎలాగా ఈ టైప్ లో ఆలోచించే వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి మనమనే ఇద్దరిని అంటే మన బాధ్యతగా తీసుకోవాలి. అంతా ఎవరో చేస్తారు, మనకు తగ్గ సాయమే మనం చేయగలుగుతాం అంతే తప్ప ఏదో ఎక్కడ ఎంతో చేయాలని కాదు. కానీ చిన్న సహాయం అయినా సరే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకా చాలా మంది మారుతారు అంతాను. ఇంకా ఒక 20% ఉన్నారు. ఇంకా ఆ 20% కూడా మన చేతుల్లో మనం మార్చగలిగి నెక్స్ట్ ఇంకా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 100% కూడా స్త్రీమూర్తులు అందరూ ఎడ్యుకేట్ అయ్యేలా మనం చూసుకుంటే చాలా బాగుంటుంది నా కోరిక.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, జనసేన వీర మహిళలకి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సదస్సుకి, ఇంత మంచి వేడుకకి నన్ను ఇన్వైట్ చేశారు. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్. మేడం చెప్పినట్టు మహిళలు సాధించడానికి కారణం వెనకాల ఎంతో సపోర్ట్ ఉండాలి. మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి వాళ్ళకి డెఫినెట్గా. అది బీ హస్బెండ్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ ఇన్లాస్ అండ్ చిల్డ్రన్ అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక మహిళ బయటకు వచ్చి ఏదైనా సాధించగలదు. సో మహిళ విజయం సాధించిందంటే అది కేవలం మహిళది కాదు, ఆ కుటుంబాన్ని. ఒక కుటుంబం సాధించిందంటే డెఫినెట్గా సొసైటీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్ చేస్తుంది. అది నేను నమ్ముతాను. అలాగే నాగసత్యలత మేడం గారికి, మేయర్ గారికి, షేరియాజ్ గారికి, రవిశంకర్ గారికి, ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు అందరికీ, మహిళ లేకపోతే ఈ సృష్టి లేదన్నట్టు ప్రతి మహిళ మన వెనకాల మనం ఎంత కష్టపడుతున్నామంటే, మనం బయటకు వచ్చి ఏదైనా సాధిస్తున్నామంటే మన ఇంట్లో ఉన్న మగవాళ్ళ వల్ల. ప్రతి మహిళ ఏదైనా సాధించగలము, మేము ఏదైనా చేయగలము అని చెప్పి నిరూపించుకోవడానికి ఈ రోజు ఇంత మంది మహిళలు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కళ్యాణ్ గారు జనసేన వీర మహిళా విభాగం అని పెట్టి మహిళల్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నారో, మహిళలకు ఎంత గుర్తింపిస్తున్నారంటే దానికి మేము చాలా గర్వపడుతున్నాము. దాదాపు 100 సంవత్సరాల పైగా జరిగిన పోరాటం ఇది. ఈ ఒక్క రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం. సమానమైన వేతనాల కోసం, అంటే శాలరీస్ ఈక్వల్గా పురుషులతో సమానంగా ఇవ్వాలనేటువంటి ఒక కోరిక. అలానే కనీసం మా అమ్మల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే అవకాశం మాకు ఇవ్వాలనే ఓటు హక్కు కోసం జరిగిన పోరాటంతో మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ఒక రోజు మన కోసం గెలుచుకోవడం జరిగినది. దీనికోసం మనల్ని మనం అందరం అభినందించుకుంటూ ఒకసారి సపోర్ట్ కొడుతున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వెనక సపోర్ట్ లేనిదే ఏ మహిళ అయినా అభివృద్ధి సాధించలేరు. మనల్ని ఇంత దూరం పంపించిన మన వెనక ఉన్న వాళ్ళని మనం అభినందించాలి ఖచ్చితంగా. కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. సో ఇటువంటి సపోర్ట్ మనం ఎలా రిసీవ్ చేసుకున్నాము, మన పిల్లల పెంపకంలో కూడా ఎటువంటి ఇన్ఈక్వాలిటీని చూపించకుండా, అంటే అబ్బాయి అమ్మాయిని తేడా చూపించకుండా, అబ్బాయి కూడా అమ్మాయిని ఎలా గౌరవించాలో నేర్పించే పద్ధతిలో పెంచుతూ ఒక తల్లిగా మన పాత్ర మనం పోషిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సార్థకత చేకూర్చుంది.